చలో నేను వచ్చి ఈరోజు సెకండ్ డే ఆస్ట్రేలియాలో ఉన్నట్టు లేదు కానీ ఇది ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలోనే హైదరాబాద్ మధుపాకులో ఉన్నట్టు కనబడతా ఉంది కల్చర్ అంతా ఇక్కడ ఎక్కడికి కూడా తెలుగు సాంప్రదాయం ముట్టిపడినటువంటి రీతిలో కొనసాగుతున్నటువంటి భక్తి ఇతరత్ర కార్యక్రమాలన్నీ చూసినప్పుడు ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మన ఉనికిని మన మూలాన్ని మీరు మర్చిపోకుండా ఇందాక మేడం వచ్చి గణపతి శ్లోకం పడతా ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో స్కూళ్ళలో పిల్లలకి ఇంకా ఇలాంటి శ్లోకాలు రాలేదు నేర్చుకోలేకపోతా అన్నారు. వాళ్ళంతా పాశ్చాత్య దేశాల కల్చర్ వైపు పరిగెడతా ఉంటే ఇంత దూరం వచ్చినప్పటికీ కూడా మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మీకందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. పొలిటికల్ పార్టీ belongs to Bharatiya Janata Party, a party with difference, a party with different ideology, a party with the concept of Antyodaya. Poorest of the poor should be served first. This is the motto of the Bharatiya Janata Party. Earlier, in the olden days when it was called as, or when it started its existence into force in the name of Bharatiya Jansan, the motto of the Bharatiya Jansan was to make somebody as a Prime Minister or somebody as a Minister or somebody as a Chief Minister. The main motto behind the Bharatiya Jansan is a party with difference, a party for Antyodaya. Yesterday I met somebody with the name of Antyodaya Reddy. Whether he is there in this meeting? So Antyodaya Reddy, okarunar Telugu peru unnaru Antyodaya Reddy. So the basic concept of Bharatiya Jansan ఏంటంటే ఎవరినో ఎమ్మెల్యేనో ఎవరినో ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో చేయడానికి ఈ పార్టీని పెడతలేం. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్లకి కమ్యూనిస్టులకి ప్రత్యామ్నాయంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి స్లోగన్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి పని కూడా మంత్రిలో ఉన్నటువంటి చివరి వ్యక్తికి మంత్రిలో ఉన్న మొదటి వ్యక్తికి వచ్చినటువంటి ఫలితాలు అందించాలనేటువంటి కాన్సెప్ట్తో అంత్యోదయ ఇన్ ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే మోటోతో పుట్టింది భారతీయ జనసంఘ్. కాలక్రమేణా రూపాంతరం చెందినటువంటి భారతీయ జనసంఘ్కి పర్యాయపడమే దాని నెక్స్ట్ జనరేషన్ కొనసాగింపే భారతీయ జనతా పార్టీ. మీకు అందరికి తెలుసు 2014 మే 25 నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇండియన్ అని గర్వంగా ఇండియన్స్ అందరూ తలెత్తుకొని చెప్పేటువంటి రీతిలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని విశ్వగురువుగా మంచడం డబ్బుల నరేంద్ర మోడీ 24/7 365 డేస్ ఏ దేశం పోయినా ఆయన ఇండియన్ అని గర్వంగా మన ఇండియన్స్ చెప్పుకునేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు. చాలా మంది భారతీయ జనతా పార్టీని హిందుత్వని ఆర్ఎస్ఎస్ పునాదుల్ని పరివార కుటుంబాలని విభేదించేటువంటి వాళ్ళు వివిధ దేశాల్లో వివిధ సందర్భాల్లో అక్రాస్ ద గ్లోబ్ కనబడుతూనే ఉంటారు. సో ఐ డోంట్ డిఫర్ విత్ దేర్ ఒపీనియన్స్. ఎవ్రీబడి హస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, ఎవ్రీబడి హస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాలజీ. బట్ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా మేము వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇంత గొప్పగా ఇంతమందిని గ్యాదర్ చేసినటువంటి ఆఫ్ బీజేపీకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. కాబట్టి ముందు మాట్లాడుతూ జైషో గారు చెప్తున్నారు అనేక మంది కేంద్ర మంత్రులు ఆస్ట్రేలియా లాంటి దేశానికి వస్తూ ఉన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఎంత చిన్న దేశం అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాన్ని కొనసాగించాలని ఆ ద్వైపాక్షిక ఒప్పందాల లోపల లేదా బైలేటరల్ ట్రీటీస్ లోపల ఏ దేశానికి కూడా చిన్నగా చూడకుండా అన్ని దేశాలకి సమ ప్రాధాన్యం ఇస్తూ ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క గౌరవాన్ని పెంచడానికి నరేంద్ర మోడీ గారు బాగా గొప్పగా పనిచేస్తా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. దాంట్లో భాగంగానే వాళ్ళు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి భారతీయుల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసినప్పుడు నిజంగా ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి కార్యకర్త స్థాయిలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అంత గొప్ప స్థానానికి ఎలాంటి కుటుంబ రాజకీయ వారసత్వం లేకుండా తన స్వశక్తి మీద ఎదగడం అనేది కేవలం ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే భవిష్యత్తులో భారతదేశానికి లేదా మీరు పుట్టిన గడ్డకు వచ్చినట్లయితే ఒక సామాన్య కార్యకర్తగా మీకు కూడా అంత గొప్పగా ఎదగడానికి అవకాశాలు కల్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని భారతీయ జనతా పార్టీ ఇది పార్టీ విత్ డిఫరెన్స్ అని ఇతర పార్టీల తండ్రి ఉంటే కొడుకు, కొడుకుంటే కూతురు ఇట్లా వంశపారంపర్య రాజకీయాన్ని కాకుండా ఇండివిజువల్ గా కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించి
వారికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని అనేక మంది ఇంటలెక్చువల్స్, అనేక మంది బ్యూరోక్రాట్స్ భారతీయ జనతా పార్టీలో చేరి ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక మంచి తపనతోటి చాలా మంది పనిచేస్తా ఉన్నారు. అందులో అనేక మందిలో నాలాంటి చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తల కష్టం భారతీయ జనతా పార్టీ నా స్థాయిలోకి తీసుకొచ్చింది. సో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయినటువంటి తొలినాళ్లలో ఇట్ ఇస్ అన్ అర్బన్ పార్టీ, ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేటెడ్ పార్టీ, బాగా చదువుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ దగ్గర నుంచి మొదలుకుంటే మా దుబ్బాక ఉప ఎన్నికలో నన్ను గెలిపించి తెలంగాణ సమాజం, తెలంగాణ అసలు సిసలు పల్లెటూర్లలో కూడా భారతీయ జనతా పార్టీకి, కమలం గుర్తుకి, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి పునాదులు ఉన్నాయి. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పినటువంటి నియోజకవర్గం దుబ్బాక. నన్ను గెలిపించినటువంటి మా నియోజకవర్గ ప్రజలు ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు. దుబ్బాక అంటే 100% రూరల్ ఏరియాస్ ఉంటాయి. దర్ ఇస్ నో అర్బనైజేషన్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. రూరల్ లో ఎక్కడ గెలుస్తారు, అక్కడ లెఫ్ట్ వింగ్ ఉంది, అక్కడ ఎక్కువ నక్సలిజం ఉంది, అక్కడ ఇంకేదో ఉంది అని చెప్పిన వాళ్ళందరికీ కూడా దుబ్బాక బై ఎలక్షన్స్ లో కూడా రఘునందన్ రావు గెలవడం వల్ల సౌత్ లో కూడా భారతీయ జనతా పార్టీ పునాదులు బలపడుతున్నాయి అని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారి ట్వీట్ తో అది కార్యకర్తలకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. నా గెలుపు కంటే ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టిఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఒక ఎదురులేనటువంటి శక్తి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని అటు ఖమ్మం అయినా, ఇటు నిజామాబాద్కి వచ్చినా, అటు మెదక్కి వచ్చినా, అది ఉప ఎన్నికైనా, ప్రాంతీయ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఎక్కడైనా అసలు టిఆర్ఎస్ పార్టీని ఎవరైనా ఎదుర్కోగలుగుతారా, టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తారా, అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట, దాన్ని ఎవరైనా కొడతారా, దట్టు పోయిపోయి దుబ్బాక బై ఎలక్షన్స్ లో రఘునందన్ గెలుస్తాడా, అది వాళ్ళ ఊరు కదా, కేసీఆర్ గారి ఊరు కదా అని ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి దుబ్బాక బై ఎలక్షన్ యొక్క తీర్పు, మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం, ఒక మార్పుకి అది శ్రీకారాన్ని చుట్టింది. నా గెలుపు తర్వాత మీరు చూసినారు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 4 సీట్ల నుంచి 48 కార్పొరేటర్లు గెలవడం, ఆ తర్వాత మారిన రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించబడినప్పుడు ఈ జాయింట్ భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ లో మీరు చూసినారు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, అనేక రకాలైనటువంటి కుట్రలు, అవసరమైతే అకౌంట్ లో 10 లక్షలు వేసి అందరికీ మీ అకౌంట్ లో 10 లక్షలు వేసినామని మెసేజ్ పెట్టినప్పటికీ కూడా జనరల్ గా మీరు ఏమనుకుంటారంటే ఓట్లకి నోట్లు ఇచ్చి ఓట్లు కొనొచ్చు, 1000-2000 ఇచ్చే డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారేమో, భారతీయులలో పేదరికం ఉంది అనేటువంటి పరిస్థితులు వచ్చి బాబు నువ్వు 10 లక్షలు ఇచ్చినా నేను నాకు నచ్చిన పార్టీకి ఓటేస్తానని చెప్పిన గొప్ప డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నటువంటి దేశం భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ గడ్డ బాగా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇంటికి 10 లక్షలు ఇచ్చి, ఓటికి 10 లక్షలు ఇచ్చి కుటుంబాలకు సంబంధించిన ఓట్లను కొనాలనుకున్నటువంటి రోజు కూడా వి లవ్ అవర్ డెమోక్రసీ, మాకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటామని చెప్పి హుజరాబాద్ లో ఈటల రాజేందర్ గారి గెలుపు, త్వరలో రాబోతున్నటువంటి మునుగోడు ఉప ఎన్నిక, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులుగా వచ్చినాయి. ఈ మార్పులు దేనికి సంకేతం అంటే మారుతున్నటువంటి కాలానికి, మారుతున్నటువంటి ఓటర్ల ఆలోచన విధానానికి దీని ఒక సంకేతంగా భావించవచ్చు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, 1200 మంది అమరులైన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆశలు, ఏ ఆకాంక్షలు, ఏ అమరుల స్ఫూర్తి అయితే కొనసాగాలని కోరుకున్నారో అవేమీ నెరవేరలేదు. కాబట్టి ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుకి పునాది దుబ్బాక వేస్తే కొనసాగింపుగా జిహెచ్ఎంసీ, హుజరాబాద్, భవిష్యత్తులో మునుగోడు ఫలితం కూడా అదే రకంగా ఉండబోతుందని మేమందరం కూడా అంచనా వేస్తూ 2023లో ఎలక్షన్స్ వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల కూడా గొప్ప మార్పులు రాబోతున్నాయని చెప్పడానికి సంకేతమే మా ఉప ఎన్నికల ఫలితాలు. ప్రజల ఆలోచన విధానం కూడా మారింది. ఇందాక ఒక మిత్రుడు కలిసినాడు నాకు, ఈ పార్టీకి వచ్చిన ముందు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. తను ఒక 10 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి మెల్బోర్న్కి వచ్చినాడు. I'm not exaggerating the facts, exactly what he said I am telling. ఆయన ఏం చెప్పారంటే, జనరల్గా ఆయన ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అందరిని అడుగుతూ ఉంటారంట, ఈసారి ఎవరు కోటేస్తారు, ఏ పార్టీ బాగుంది, ఎట్లా ఉంటుంది అని. ఆయన ఒక 4-5 years బ్యాక్ తెలంగాణకు వచ్చినాడు. అంటే సెకండ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగే కంటే ముందు హైదరాబాద్ వచ్చి ఏ టాక్సీలో పోయినా, ఎక్కడికి పోయినా, ఏ హోటల్లో ఏ వస్తారో అడిగినా రెండోసారి కేసీఆర్ గారికి అవకాశం ఇస్తామని చెప్పినారు. దట్ ఈస్ బిఫోర్ 2018. వారు మొన్న 1 week బ్యాక్ హైదరాబాద్ నుంచి మెల్బోర్న్కి వచ్చినారు. నవ్ ఈజ్ ఇన్ మెల్బోర్న్ ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక 7 టాక్సీలలో ట్రావెల్ చేస్తున్నప్పుడు టాక్సీ డ్రైవర్ని అడిగినారు,
డిఫరెంట్ అకేషన్స్ లో, ఒకసారి కరీంనగర్ లో, ఒకసారి నల్గొండలో అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు అడిగితే నాట్ ఈవెన్ ఎ సింగిల్ టాక్సీ డ్రైవర్ సెడ్ దట్ ఈ రోడ్ ఫర్ కార్, వీ డోంట్ వాంట్ టీఆర్ఎస్, వీ డోంట్ వాంట్ కేసీఆర్ దిస్ టైం అని చెప్పి ఒక సామాన్య కార్ డ్రైవర్ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది సార్ అని ఇందాక టీకే వెళ్ళినప్పుడు 6 o'clock అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ద రాడికల్ చేంజ్ దట్ వీ కెన్ సీ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణ ప్రజల బ్లడ్ లోనే ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ఉంటుంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా భరిస్తారు కానీ ఒక రకమైనటువంటి అవమానాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఇష్టపడాడు. అన్నం లేకపోతే ఉపవాసం ఉంటాడు, అన్నం లేకపోతే ఒక పూట తినగానే ఉంటాడు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం అనేది తెలంగాణ ప్రజల బ్లడ్లో లేదు. అదే మన ప్రజలలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు తీసుకొచ్చింది. నాటి నిజాం నవాబు పాలన దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూసినా తెలంగాణ అవసరం అనుకున్న ప్రతి సందర్భంలో రివోల్ట్ అయింది, తిరగబడింది. అది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ చైతన్యాన్ని తెలంగాణ సమాజం చూపెట్టింది. ఎందుకో కానీ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారి పాలన పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి కోపం అయితే డెవలప్ అవుతా ఉంది. మేబీ ఇంటికి ఉద్యోగం రాకపోవడం కావచ్చు, మేబీ దళిత కుటుంబాలకి 3 ఎకరాల భూమి రాకపోవచ్చు, ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్. తెలంగాణ వస్తే అంతా మారిపోతుంది, మా జీవితం ఒక చిత్రం అని అనుకున్నటువంటి వాళ్ళు బొంబాయిలు, దుబాయిలు, బొగ్గుబాయిలు పోతే కేసీఆర్ గారు నమ్మబలికినటువంటి మాటలు నమ్మిన అందరూ కూడా ఇంకా మారుతలేదు తెలంగాణ, ఇంకా అట్లే ఉంది అనేటువంటి ఒక రకమైన కోపం అయితే కనబడతా ఉంది. సో హౌ ఫార్ ద అదర్ పొలిటికల్ పార్టీస్ విల్ సక్సీడ్ అనేది 23లో వచ్చేటువంటి ఎలక్షన్స్ ఒక ఇదిగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కానీ 1 year ముందు నుంచే మేము చూస్తూ ఉంటే తెలంగాణలో రాజకీయ వేడికినట్టు కనబడతా ఉంది. మాటలు కాస్త అందరూ దాటి బయటకు వస్తా ఉన్నాయి, ఒకరినొకరిని దూషించుకునేటువంటి స్థాయికి వెళ్తా ఉన్నారు, which is not good for the democracy. You can debate on your ideas, ideologies, something else, but threatening the people in the name of caste, threatening the people in the name of ideology is not good for any political party for that matter. Even if it comes to the BJP also, if somebody speaks in that language, I don't accept the threatening or speaking individually or personally. It is not good for any political party and it is not the long run politics also. వ్యక్తిగత దృష్టి ద్వారా చేసేది ఏముంటుందని నేను అనుకోను. సిద్ధాంతపరంగా విభేదించుకుంటే బాగుంటుంది, సిద్ధాంతపరంగా ఒకరినొకరు డిబేట్ చేసుకుంటే సమాజానికి మంచి చేసినటువంటి నేను అనుకుంటాను. భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అని చాలాసార్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి, తెలంగాణ కంటే ప్రత్యేకంగా చేయడానికి ఏముండదు. మేము ఇది ఇచ్చినాం, మేము ఇచ్చినామని చెప్తారు టీఆర్ఎస్ పార్టీ. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా ట్యాక్స్ పేయర్ దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బు ఇటు వస్తే తిరిగి దాన్ని ప్రజలకి ఎట్లా ఉపయోగపడే రీతిలో వాడాలనేదే ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ అండ్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద రూలింగ్ ప్లేస్. అది మర్చిపోయి మేమే ఇస్తా ఉన్నాం దేశానికి, మేమే ఇస్తా ఉన్నాం దేశానికి. తెలంగాణ పల్లెటూళ్ళలో సామెత ఉంటుంది, నేను లేకపోతే ఎవరు చేసుకుంటామని చెల్లెడితే సమాధానం ఏమొచ్చిందో మీకు తెలుసు. అట్లా టీఆర్ఎస్ ఏం చెప్తారు, మేమే ఇస్తా ఉన్నాం పైసలు, మేమే ఇస్తా ఉన్నాం. తెలంగాణ లేకుండా ముందు భారతదేశం లేదు, తెలంగాణ లేకుండా ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదు. తెలంగాణ వచ్చినాకనే ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి వచ్చినాడు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంతకుముందు ప్రధానమంత్రులు అంతా నడుచుకుంటూ తిరిగారు. ఇక వీళ్ళు వచ్చినాకనే పార్లమెంట్ కట్టిరు, వీళ్ళు పైసలు పంపిస్తున్న ప్రధానమంత్రులు చాపర్లా తిరుగుతున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళైనా మేమైనా ఎవరు అధికారంలోకి వచ్చినా వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీని మేము ఎంత గొప్పగా తిరిగి ప్రజలకు ఉపయోగపడే రీతిలో పే చేస్తా ఉన్నాం, తిరిగి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉపయోగిస్తున్నామని చూడాలి. అని ఈ దేశానికి మేమే పనిపడుతున్నాం, మేము 3 లక్షల కోట్లు ఇచ్చినాం. బాగా చదువుకున్నాడు, బయట దేశాల్లో CEO పనిచేసి వచ్చిండు, మా ఆయన కూడా అట్లే మాట్లాడతారు. మేము 3 లక్షల కోట్లు ఇచ్చినాం, మేము లేకపోతే ఇంకెవరు లేరు అంటారు. అరే నువ్వు లేకపోతే ఇంకెవరు చేసుకుంటావని శైలజ గారు అడిగితే శైలజ గారు సమాధానం చెప్పేది బాగా, నువ్వు లేకపోతే ఎవరు చేసుకుంటారు. కాబట్టి దిస్ ఈస్ ద వే హౌ ద టీఆర్ఎస్ ఈస్ థ్రెటనింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్. మేము లేకపోతే మీ దగ్గర ఏముంది, మేము లేకపోతే మీ దగ్గర ఏముంది, మీరేమి ఇస్తున్నారు మాకు. ఏ దేశమైనా ఏమిస్తుంది, ఆ దేశంలో ఒక రక్షణ, ఆ దేశంలో ఉన్న పౌరులు మంచిగా నివసించడానికి ఒక ఫెసిలిటీ కల్పిస్తుంది, రవాణా వ్యవస్థను పెంచుతుంది. ఈ మధ్యలో మీరు ఇండియాకి వస్తే చూసుకుంటారు, how the roads have been developed, how the national highways have been developed, how the infrastructure is being developed. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఏ రోడ్లు అందరికి ఇచ్చినావు, నాకు ఇచ్చినావు అంటాడు. అందరికి ఇచ్చిన రోడ్లు నీకు ఇస్తే ఇంతకుముందు ఎట్లా ఉండే రోడ్లు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే చూడాలి డిఫరెన్స్ ఏంటంటే. ఇంతకుముందు పర్ డే 7 kilometers వేసేవారు భారతదేశంలో నేషనల్ హైవేస్ బిఫోర్ నరేంద్ర మోడీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. కాంగ్రెస్ రూలింగ్ లో 2004 నుంచి 14 వరకు పర్ డే 7 kilometers వేసేవారు నేషనల్ హైవేస్. Now we are doing 32 kilometers per day. పర్ డేకి 32 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. కాంగ్రెస్ ఉన్నప్పుడు పాలసీ పెరాలసిస్ ఉంటుండే,
ఒక దరఖాస్తు ఒక ఆఫీసులో ఇస్తే ఆ దరఖాస్తు ఎక్కడ ఉంది అంటే 18 months తర్వాత కూడా స్టిల్ ఇట్ విల్ బి లేయింగ్ డౌన్ అన్ దట్ టేబుల్ ఉంది, సేమ్ టేబుల్ మీద ఉంది. బట్ నౌ సిచువేషన్ ఇస్ డిఫరెంట్. పాలసీ పెరాలసిస్ నుంచి డిసిషన్ మేకింగ్ వైపు భారతదేశం మూవ్ ఉంది. అది నరేంద్రుడి నాయకత్వంలో సాధ్యమైంది. ఆనాడు ఎప్పుడో నరేంద్రుడు అమెరికాకు వచ్చి చికాగోలో ఏదో ఉపన్యాసం ఇస్తే చాలా మంది ఆయన ఉపన్యాసం ప్రారంభించేటట్టు ముందు ఈ భారతీయులకు ఏం తెలుస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు కలలు కలిగినటువంటి భారతదేశం. నాటి నరేంద్రుడు కలలు కంటే నేటి నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడంలో కూడా మీ అందరి సహకారంతో ఆశిస్తుందో మీరు ఎక్కడున్నా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఖండాంతరాలు దాటి ఎల్లలు దాటి సప్త సముద్రాలు దాటిన తర్వాత కూడా ఆయన ఇండియన్ గర్వంగా ఈరోజు ఏ దేశానికి పోయినా చెప్పుకునే స్థితికి ఈ దేశ ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు. వారి నాయకత్వంలో అవినీతి రహిత పాలన సాధ్యమైనంత వరకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే రీతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, నేను చెప్పాల్సింది ఏం లేదు. నరేంద్ర మోడీ గారు టాయిలెట్స్ కట్టించాలని స్వచ్ఛ భారత్ కింద చెప్తే చాలా మంది నవ్విండ్రు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన 65 ఏళ్ల తర్వాత ఇంకా టాయిలెట్స్ కట్టించుడు ఏంది సార్ అనేటువంటి మాట చాలా మంది మేధావులు అడిగింది. నేను పొద్దున్న వేసి ఇంకా చెంపట్టుకొని చెరువు దిగిపోయేటువంటి లేడీస్ చాలా మంది ఉంటారు పల్లెటూరులో కూడా. 32 కోట్ల టాయిలెట్స్ ని భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కట్టించారు. ఇట్ మే బి సింపుల్, మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. టాయిలెట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ దేశంలో. 32 కోట్ల మంది టాయిలెట్ లేకుండా ఉన్నారు. 9,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఒక టాయిలెట్ కట్టుకుంటే 32 crores of the people have constructed new toilets. Most of the villages became the ODF villages in India. ఇదంతా చిన్న ఆలోచన లాగానే అనిపిస్తుంది, కానీ దానివల్ల ఎంత శానిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని హెల్త్ డిసార్డర్స్ వస్తాయని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. బ్యాంకుల్ని ఇందిరాగాంధీ 1978లో నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ చేసింది. గరీబీ హటావో అని చెప్పింది ఇందిరమ్మ 1978లో. వేర్ వీఆర్ 2020కి వచ్చిన తర్వాత కూడా 1/4 ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ బ్యాంక్ పెట్టలేదు. జీరో అకౌంట్ తోటి జనధన ఖాతాని నరేంద్ర మోడీ గారు తీస్తే దాదాపు 30 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్ లేనటువంటి లేడీస్ ని బ్యాంక్ తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు. 150 కోట్ల ఈ దేశ జనాభా, భారతదేశ జనాభా అనుకుంటే దాదాపు 1/4 ఆఫ్ ద పీపుల్ దే నెవర్ ఎంటర్డ్ ఇంటు ద బ్యాంక్స్. వాళ్ళకి డబ్బు దాచుకోవాలంటే ఇంకా పోపు డబ్బాలలో మెత్తల కింద పరుపులలో దాచుకునే స్థితిలో వచ్చి ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే ఏ పండ్ల బండి దగ్గరికి పోయినా, ఏ కూరగాయల బండి దగ్గరికి పోయినా మా దగ్గర డబ్బులు లేవంటే అవి తీసి ఆ పేటిఎం అది చూపెడుతుంది, దీనికి పెట్టుబడి డబ్బులు అని చెప్తారు. సో డిమానిటైజేషన్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి చాలా మంది నవ్వారు. ఇండియాలో ఎవరికి చదువు రాదు, ఎవరికి ఏటీఎం లేదు, ఇండియాలో బ్యాంకులు లేవు, అసలు ఏంది ప్లాస్టిక్ కార్డ్స్ ఏంది, ప్లాస్టిక్ మనీ ఏంది, అసలు నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచిస్తా ఉన్నారు, తన క్యాబినెట్ లో చర్చించినాడా, అన్ని ఏకపక్ష నిర్ణయాలు అని 1,00,000 గంటలు దేశంలో అన్ని టీవీలలో చర్చించినాడు. ఇవాళ మీరు అహ్మదాబాద్ పోండి, హైదరాబాద్ రండి, ముంబై పోండి, ఆఖరికి అరటి పళ్ళ బండి కాడ అరటి పళ్ళు అమ్ముకునే కాడికే వదలుకుంటే మా దుర్భాగ్యాల కూరగాయలు, రోడ్డు పక్కన కూరగాయలు అనుకున్న ఒక పల్లెటూరి రైతు ఆమె దగ్గర పోతే కూడా పైసలు లేవంటే బిడ్డ గూగుల్ పే చేయలేకపోతే ఏంది అకౌంట్ పే చేయ బిడ్డ అని చెప్పి ఒక తీసుకున్నారు. అంటే లీడర్ అంటే ఎవరు అంటారంటే తనకు మాట చెప్తే ప్రజలు విశ్వాసంలోకి తీసుకునేటువంటి నాయకుడు అయితే. అకౌంట్ పేలో డబ్బులు వస్తాయంటే ఎట్లా వస్తాయి బిడ్డ, నా జేబులో పైసలు నేను కూరగాయలు ఎందుకు ఇవ్వాలని ఏ ఒక్క సామాన్య రైతు బిడ్డ కూడా అడుగుతలేరు. వాళ్ళకు కూడా అకౌంట్ ఉంది, ఎందుకంటే జనధన ఖాతాలు ఇచ్చినాడు, వాళ్ళకు రూపే కార్డు ఇచ్చినాడు. మీ అందరి జేబులలో ఎట్లయితే ఏటీఎంలు ఉన్నాయో ఆ 30 కోట్ల మంది పేదలకు కూడా రూపే కార్డు అని ఒక ఏటీఎం కార్డు ఇచ్చినాడు. ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళందరినీ బ్యాంక్ తీసుకొచ్చినాడు. అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని చేయించిన తర్వాత అప్పుడు డిమానిటైజేషన్ చేసినారు మోడీ గారు. ఒకటే రోజులో చేయలేదు, ఊరికి బ్యాంక్ లేదు కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. బట్ we modernized the post offices. పోస్ట్ ఆఫీసులలో కూడా ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకునేటువంటి ఫెసిలిటీస్ ని కల్పించినారు నరేంద్ర మోడీ గారు. ఆయన చేసే ప్రతి పని చిన్నగానే కనబడుతుంది. బట్ ఆయన ఒక సందర్భంలో చెప్తారు, ఇట్లే ఒక సందర్భంలో డిస్కషన్ వస్తే, అవును నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చాను, నా ఆలోచనలు చిన్న కుటుంబాల కొరకే ఉంటాయి, ఎందుకంటే మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్ మీద పుట్టింది, మేము చేసే ప్రతి అడుగు కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే మొదలునే ఉంటాం. అంబానీల కోసం, ఆదానీల కోసం నేను చేయాల్సింది ఏం లేదు. గరీబ్ కూడా చచ్చిపోతే భారతదేశంలో ఇంకా ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే మనిషికి 500 1000 రూపాయలు వేసుకొని ఫినరల్ చేసే స్థితిలో వచ్చి 12 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచన కేంబ్రిడ్జ్ లో చదువుకున్న చిదంబరంకు రాలేదు, ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న మన్మోహన్ సింగ్ రాలేదు. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ నా దేశంలో ఎవరైనా గరీబ్ కూడా చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దు, నెలకు ₹1 12 రూపాయలు కడితే
దానికి ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్, 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. సోషల్ సెక్యూరిటీ లేనటువంటి భారతదేశాన్ని సోషల్ సెక్యూరిటీ వైపు నడిపించినటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ తప్ప దానికి చదువు ప్రజలకు కాబట్టి, ప్రజల కష్టం తెలిసినోడు కాబట్టి, గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడు కాబట్టి పైన కూర్చొని ఏసీలలో కూర్చొని చేసేటువంటి పాలసీస్ ని కూడా గ్రౌండ్ తీసుకుపోయి పేదోడి కోసం చేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. ఇంతకుముందున ప్రభుత్వాలు చేయలేదా, పార్టీలు చేయలేదా? చేస్తారు. వాళ్ళు కూడా చాలా మంది చేసినారు, చాలా మంది కోసం చేస్తున్నారు, వాళ్ళు కూడా గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు. కానీ అవి మెజారిటీ ప్రజల కోసం చేయలేదు. వాళ్ళు చేసిన మైనారిటీ ప్రజల కోసం చేస్తున్నారు. మైనారిటీల హక్కులు అనేది మళ్ళీ ఇంకొక రకంగా పోతుంది చర్చ. అందుకని రోడ్డు వాటికి ఏరియా ఎరినా మా ఉద్దేశం ముఖ్యంగా డెవలప్మెంట్ తోనే పోవాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన. సబ్కా సాత్ సబ్కా వికాస్ తో పాటు సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చినాయి. కాబట్టి 40% మైనారిటీస్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఉన్న దాదాపు 50 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 180% మైనారిటీస్ ఉన్నటువంటి త్రిపురలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఏ దళిత సామాజిక వర్గం అయితే భారతీయ జనతా పార్టీకి దూరం ఉంది, ఇది అగ్రవర్ణాల పార్టీ, బనియాల పార్టీ అని చెప్పుకున్న దాని నుంచి మొదలుకొంటే దళిత సామాజిక వర్గం నుంచి 73 మంది ఎంపీలను గెలుపుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాటి అంబేద్కర్ కలలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ పుట్టి పెరిగి చదివినటువంటి పంచతీర్థాన్ని డెవలప్ చేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. So that is the why we say it as BJP is a party with difference అని చెప్తా ఉంటాం. మిగతా పార్టీ లాగా డిసెంబర్ 6 ఏప్రిల్ 14 వస్తే పోయి దండలేని మర్చిపోయి ఆ తర్వాత కాదట. బట్ ఈస్ ద ట్రూ స్పిరిట్. అంబేద్కర్ గారు రాసినటువంటి ఎకనామిక్స్ లో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఎట్లుండాలని అంబేద్కర్ కలలు అన్నాడంటే ఎవ్రీ 10 years ఒకసారి ఏ కంట్రీ లైక్ ఇండియా నీడ్స్ డిమానిటైజేషన్ అని చెప్తారు. కాంగ్రెస్ చేయలేకపోయింది. మేము వచ్చి చేస్తే దానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసుకొచ్చినారు. And after demonetization, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కంక్లూడ్ బికాస్ ఇట్ ఆల్రెడీ 8 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 9 అయిపోయింది, 10 to 9 it is. నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన తర్వాత మేమంతా చూసాం. అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు. ప్రతి టీవీలో పొద్దున్న లేస్తే చర్చ అదే డిమానిటైజేషన్. 1 లక్ష గంటలు ఒక సబ్జెక్ట్ మీద భారతదేశంలో డిబేట్ జరిగింది. ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే అది డిమానిటైజేషన్ మీదనే చర్చ జరిగింది. డిమానిటైజేషన్ మీద చర్చ జరిగిన తర్వాత మాకు ఒడిశాలో ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఒడిశా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది, లిటరసీ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు అనుకున్నటువంటి ఒడిశాలో డిమానిటైజేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఒడిశాలో లోకల్ బాడీస్ కి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి ఎన్నికలు అయితే డిమానిటైజేషన్ అయిన 1 year తర్వాత ఒడిశాలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ స్టూడ్ నెంబర్ 1 బై డిఫీటింగ్ ద నవీన్ పట్నాయక్ హిస్ పార్టీ ఇన్ ఒడిశా. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ చండీగఢ్ అనే మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది చండీగఢ్. చండీగఢ్ లో దాదాపు 100% లిటరసీ ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళు ఇంటెలెక్చువల్స్ ఉంటారు. అక్కడ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎలక్షన్స్ అయినాయి. There we got 100% majority and చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ని భారతీయ జనతా పార్టీ గెలిచింది డిమానిటైజేషన్ తర్వాత. ఒడిశా ఇక్కడ ఉంది, చండీగఢ్ అక్కడ ఉంది. ఇటు వస్తే ముంబై దేశ ఆర్థిక రాజధాని. శివసేనతో పొత్తులో మేము అధికారంలో ఉన్నాం మహారాష్ట్రలో. అప్పుడు ముంబై కార్పొరేషన్ కి ఎలక్షన్ జరిగినప్పుడు శివసేన మాతో విభజించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీది మీరే మాది మేమే అని చెప్పి పోటీ చేస్తుంది, ఇండివిజువల్ పోటీ చేస్తాం. ఈవెన్ దెన్ ఆల్సో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో ఇంకా కిందికి వస్తే ఇక్కడ 100% లిటరసీ చండీగఢ్ గెలిచినాం, దేశ ఆర్థిక రాజధాని ముంబై గెలిచినాం, బాగా చదువుకున్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఒడిశాలో గెలిచినాం. 5 లక్షల కోట్ల అవినీతి సొమ్ము వచ్చింది. మోడీ బయటకు ఎందుకు పోయినాడు, నీరవ్ మోడీ బయటకు ఎందుకు పోయినాడు, విజయ్ మాల్యా ఎందుకు బయటకు పోయినాడు, ఎందుకు బయటకు వస్తారంటే స్విస్ బ్యాంకుల నుంచి ఎంత డబ్బు వచ్చింది, నా ఖాతాలో 15 లక్షలు వచ్చిందా, ఇట్లా మూర్ఖంగా వాదించేటువంటి కుహాన లౌకికవాదులు చాలా రోజు వాదిస్తున్నప్పటికీ కూడా ప్రజలకి మోడీ గారి నాయకత్వం పట్ల ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన ఒక మాట చెప్తే ప్రజలు విశ్వసించారు. డబ్బుని ఓపెన్ మార్కెట్ లో వాడటం మానేసేంద్రి, కార్డులకి, ప్లాస్టిక్ కార్డుల వైపు ఈ దేశాన్ని నడిపించాలి అని అంటే 100% ప్రజలు భారతదేశంలో ఈరోజు ప్లాస్టిక్ కార్డులని వాడేటువంటి స్థితికి ఒక సింగిల్ స్ట్రోక్ తోటి ఒక అర్ధగంట సేపు టీవీలలో వచ్చి దేశ ప్రజలకు ఆయన అప్పీల్ చేస్తే ప్రజలు ఆయన నాయకత్వాన్ని నమ్ముతున్నారు. కాబట్టి దేశం అటు అయిపోతా ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ ద రిఫ్లెక్ట్ ఆఫ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజల అభిప్రాయం ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లలో ఓట్ల ద్వారా తెలుస్తుంది.
నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఇంకా కోరుకుంటా ఉన్నారు. ఇంకా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా నరేంద్రుడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలన కొనసాగిస్తుంది. ఆయన నాయకత్వంలో అభివృద్ధి చెందినటువంటి, మీరుంటున్నటువంటి ఆస్ట్రేలియా ఇంకా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నటువంటి అమెరికా లాంటి దేశాలతో పోటీగా భారతదేశాన్ని డ్రాయింగ్ చేయడంలో కూడా నరేంద్ర మోడీ గారు గొప్పగా పనిచేస్తా ఉన్నారు. వారి ఆశయ సాధన కోసం ఎక్కడున్నా, మీరు ఏ దేశంలో ఉన్నా కానీ మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు మీ వంతుగా రాముడు వారధి కడుతుంటే ఉత్తర సాయం చేసినట్టు మన దేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి మీరంతా కూడా మాకు సహకరించాలని నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన సంస్కృతి సాంప్రదాయానికి నష్టం వస్తే అది ప్రపంచానికి నష్టం చేస్తుంది. ఎందుకంటే మన కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ మీరు చూస్తే, అరే భారతదేశంలో డాక్టర్లు లేరు, భారతీయులు చేతులు కట్టుకోవడం తెలియదు, భారతదేశంలో ఐసీయూ బెడ్లు లేవు, భారతదేశంలో ఇంజక్షన్ ఇచ్చినందుకు డాక్టర్లు లేరు, టీకాలు లేవు, అసలు భారతీయులు ఎట్లా బతుకుతారు? చైనాలోనే రోడ్ల మీద కుప్పలు దెబ్బలు పడిపోతా ఉన్నాయి శవాలు, కానీ చైనాలో ముగ్గురు చచ్చిపోయినట్టే, టీవీలు ముగ్గురు చచ్చిపోయినట్టే చెప్తాయి. మన దగ్గర 3 లక్షలు చచ్చిపోయినట్టు అబద్ధాలు ప్రచారం చేయి. ఎట్లా భారతీయుల పరిస్థితి ఏంటంటే ప్రపంచం అంతా ఏదో అయిపోతుంది అని అనుకుంటే, వాట్ సేవ్ ద ఇండియా ఈజ్ మన అమ్మ పోపుడబ్బా, మన కల్చర్, మన సంస్కృతి, మన భోజన విధానం మనల్ని కాపాడింది. అల్లము, వెల్లుల్లి, పసుపు మన శరీరం లోపల, మన వంటిల్లు, మన అమ్మ పెట్టినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పిజ్జాలు, బర్గర్లు, చీజులు కాదు. అమ్మ పెట్టిన అల్లం, ఎల్లిపాయ, పసుపులే కరోనా నుంచి మనల్ని కాపాడినాయి. మన హెరిడిటీలో, మన బ్లడ్ లో దానికి సరిపోయేంత రెసిస్టెన్స్ ఇచ్చేటువంటి జీన్స్ ని మన బాడీ డెవలప్ చేసుకోగలిగింది. వేరే అదర్ డెవలప్డ్ కంట్రీస్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మీరు చూస్తున్నారు. అసలు టీకాలు ఎట్లా భారతదేశానికి అని అనుకుంటే, మన దేశానికి సరిపోయిన టీకాలు కాదు, ప్రపంచంలో ఎవరికి అవసరమైన మేమే టీకాలు ఇస్తామనే స్థాయి పెరిగి సుమారు 100 దేశాలకి టీకాలు ఇచ్చే స్థితికి నరేంద్రుడి నాయకత్వంలో భారతదేశ శాస్త్రవేత్తలందరూ కూడా పనిచేసి కోవాక్సిన్, కోవిడ్, ఇంకే రకమైనటువంటి పేర్లతో పిలిచిన రకరకాలైనటువంటి వాటిని తయారు చేసి, వ్యాక్సిన్స్ తయారు చేసి కరోనా నుంచి భారతదేశాన్ని కాపాడడంలో నరేంద్ర మోడీ గారు గొప్పగా పనిచేశారు. దానికి కూడా ఒక అంటాడు, చప్పట్లు కొడితే పోయిందా కరోనా అంటాడు, లేకపోతే దీపం వెలిగిస్తే కరోనా పోయిందా అంటాడు. పూర్వంగా వాదించడంలో అన్ని ఫీల్డ్లలో ఉంటారు, అన్ని పార్టీలలో ఉంటారు. సో పాజిటివ్ ని స్వీకరించేటువంటి మనస్తత్వం లేనప్పుడు ఎంతసేపు నెగిటివ్ మనలో మాట్లాడలేని అనుకునేటువంటి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం లేదు. చిన్నప్పుడే మనం చదువుకున్న పద్యాలలో, వేమన పద్యాలు, సుమతి శతకాలలో చదువుకుంటా ఉంటాం. చాలా పనులు చేయొచ్చు, మనం చాలా ప్రయత్నాలు చేయొచ్చు, కానీ కోరి మూర్ఖుని మనసును రంజింపజేసేందుకు చేసేటువంటి ప్రయత్నంలో మన ఎనర్జీ, మన టైం వేస్ట్ అయితే తప్ప ఇంకొక ఫలితం రాదని చెప్పి పెద్దలు చెప్పారు. అందుకనే ఎవరైనా మనం చెప్పేటువంటి మాటలలో ఉన్నటువంటి దాంట్లో పాజిటివ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మనం వాళ్ళని మార్చేందుకు ప్రయత్నం చేయాలి తప్ప అన్ని తెలిసి నిద్రపోతున్నట్టు నటించడం, నిద్ర లేపాలనుకోవడం కష్టమవుతుంది. నరేంద్రుడి నాయకత్వంలో ఈరోజు దేశం చాలా గొప్పగా ఎదుగుతా ఉంది. ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా రేపో మాపో జమ్మూ కాశ్మీర్ లాంటి 2 కేంద్ర పాలిత ప్రాంతాలని రాష్ట్రాలుగా ప్రకటించి ఎన్నికలు పెడితే కూడా చివరికి జమ్మూ కాశ్మీర్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆ రకంగా జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి మొదలుపెట్టే కన్యాకుమారి దాకా ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి wherever you are there, in which country you are there, whenever the election comes in India, in your part, try to encourage the Bharatiya Janata Party ideology and the candidates, those who are contesting on behalf of the Bharatiya Janata Party, so that it will spread into all parts of the country. As a result of it, totally the mood of the nation will change and the poverty of the India will be eradicated, and we will also compete with countries like US and Australia and other developed countries. I think ఈ చిన్న నా ఉపన్యాసంతో భారతీయ జనతా పార్టీ యొక్క నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మా దుబాక ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని కలవడానికి ఇంత దూరం వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు మహేష్ కి, ఆఫ్ బీజేపీ జైషా గారికి, ఇంత ఓపికగా ఈ సాయం సంధ్యాలయానికి వచ్చిన మీకు అందరికీ కూడా ఇంత చలిలో రామకృష్ణ గారు, సాయి గారు, వ్యక్తిగతంగా నేను ఎవరి పేరు చెప్పలేకుండా దయచేసి బాధపడదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఒక 5-10 నిమిషాలు ఎవరైనా మిత్రులకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, ఇట్ ఇస్ అన్ ఓపెన్ డిబేట్ కాబట్టి ఐ డోంట్ మైండ్ వెదర్ ఇట్ ఈస్ లెఫ్ట్, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ పోస్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా, జైపూర్, రాజస్థాన్, ఐ డోంట్ మైండ్. ద డిబేట్ ఈస్ ఓపెన్. ఐ డోంట్ మిస్టర్ మహేష్ ఆల్సో ఏం మొహమాట పడాల్సింది ఏం లేదు, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. whatever you want to ask with regard to Telangana, with regard to Bharatiya Janata Party, I open the debate for 10 to 15 minutes, sir.
మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైనా డౌట్ కానీ లేదా రఘునందన్ రావు గురించి ఏదైనా మీరు అడగాలనుకుంటే లెట్ ద డిబేట్ ఓపెన్ ఫర్ ద డయాస్. భోజనం రోజు చేస్తారు కాబట్టి భోజనం ఎట్లా అడిగినా నేనేం భయపడలేదు. There are no restrictions, there are no bars, there are no lines. You can cross all your lines and you can put any question. బ్యాట్ పట్టుకొని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో పోయిన తర్వాత మహేష్ 1 minute. నేనేమనుకుంటా అంటే ఓపెనర్ బ్యాట్స్మెన్ పోయినా లాస్ట్ 10th వికెట్ పోయినా బాల్ వేసినప్పుడు బౌలర్ చూసి భయపడితే సమస్య పరిష్కారం కాదు. అది శనివారం వేసినా లేకపోతే వసీమకం వేసినా లేకపోతే అనిల్ కుంబ్లే వేసినా ఏ బాల్ వచ్చినా నేను బ్యాట్ పట్టుకొని వికెట్ తెలిసింటే ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై వికెట్స్ కాబట్టి ఐ డోంట్ హావ్ ఎనీ బార్ ఆర్ లైన్స్ ఆఫ్ స్పిన్ గూగ్లియా ఫాస్ట్ బౌలింగ్ ఐ డోంట్ మైండ్. సో మహేష్ డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీబడి. పేరు చెప్పి అడగండి ప్రశ్న. మోదీ గారు చెప్పారు हिंद के बहादुर की पुकारत है पढ़ना है आगे सबसे बढ़ना है. I think the country is moving ahead. Coming from Karnataka, the first BJP came in South India and Karnataka, but I wish and pray that BJP comes in Telangana and I can foresee that it will be a great driving force. I wish and pray from all my Telangana brothers to support you and support the BJP so that we come into power in Telangana. Thank you. So kind of you. దయచేసి పొగడ్తలొద్దు. విమర్శలు ఏమనంటే నిర్మమాటలు, ప్రశ్నలు ఏమనంటే నిర్మమాటలు. పొగడ్తలోనే రాస్తారు. నేను కూడా కొంచెం నేర్చుకుంటాను. ఏమైనా ప్రశ్నలు ఎదుర్కొంటే నేను నేర్చుకుంటాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న మీకు. థ్యాంక్ యూ. నా పేరు దేవేంద్ర, కరీంనగర్ మాది. మీరు అన్నారు కదా మన కార్యకర్తలకి హరాస్మెంట్ చాలా అవుతుంది అక్కడ. ఇక్కడే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది హరాస్మెంట్. బికాస్ నేను 2019లో మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కావాలని ఇండియాని మన వాళ్ళ కోసం అక్కడ సంజయ్ గారిని గెలిపించాలని బాగా తిరిగినాం. అక్కడ ఒక 3 days ఉండేది. సో అది మనసులో పెట్టుకొని మా కార్పొరేట్ మేము ఇల్లు కట్టుకుంటుంటే 2 lakhs డిమాండ్ చేసుడు, ప్రతి ఒక్క పని కాకూడదు. మా ఫాదర్ అక్కడ పెద్ద ఆయన కొట్లాడలేడు, ఏం చేయలేదు. సో ఏం చేయలేక ఇంకా వాళ్ళు అడిగిన ప్రైజ్లో ఏదో తక్కువ చేసి ఇచ్చారు. ఒక 50,000కి ₹1,00,000 ఇచ్చి సెటిల్ చేసుకుని అక్కడికి ఇల్లు కట్టుకోవడం ఉంది. సో హరాస్మెంట్ మాకు కూడా అవుతుంది ఇక్కడ. సో ఇట్లాంటి వాటికి మీరు ఎట్లా వాట్ ఇస్ ద సొల్యూషన్, హూమ్ టు అప్రోచ్? లోకల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళండి. మీరు అదృష్టవంతులు, మీ కరీంనగర్లో ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు, బాగా మాట్లాడే పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. అట్లాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సాధ్యమైన వరకు సమస్య పరిష్కారం అవుతుంది. మీ పరిధిలో పరిష్కారం కాకపోతే నా నెంబర్ ఫేస్బుక్లో లైవ్లో ఎప్పటికీ అందుబాటులో ఉండలేను. నేను చేయగలిగేది అంటే తప్పకుండా ఎనీబడి కెన్ కాల్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 24/7 ఐ ఆన్సర్ ద కాల్స్. నమస్తే అన్న, నా పేరు విక్రమ్. ఒకటే ఒక క్వశ్చన్ అన్న. రాజా సింగ్, టైగర్ రాజా సింగ్ ఎందుకంటే మా హైదరాబాద్, మేము పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదే. మాకు ఊరు తెలిసినప్పటి నుంచి మాకు బ్యాక్ బోనే అనుకోవచ్చు. ఒకవేళ పాత పరిస్థితులు ఎటువంటి గొడవలైనా ఫస్ట్ ముందు నిలబడేది ఆయన, ప్రాణాలకు తెగించి కూడా ఎన్నోసార్లు వచ్చి నిలబడ్డది ఆయన ఒక్క వ్యక్తే. ఆయన మీద బీజేపీ సస్పెన్షన్ పెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన దాంట్లో కొనసాగుతున్నాడా లేదా? థ్యాంక్ యూ అన్న. So I can answer any question, but the thing is that somebody is recording it and somebody is telecasting it. So the decision taken by the parliamentary party board of the BJP is binding on us, being the legislator of the Bharatiya Janata Party. I cannot say anything more than this. When the debate is concluded, when I come to personally, I will explain this. నమస్కారం అన్న. నాకు ఇక్కడ నేను ముందు ఇక్కడ ఉండేళ్ళాను, మాకు ఇక్కడ వెళ్ళాను సార్, మీకు తెలిసిందే. సో మన అగ్రికల్చర్ అదే ఫార్మర్ బిల్ అయితే మనం వెనక్కి తీసేస్తున్నామో దాని గురించి ఒక చిన్న మీరు చెప్తే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి, మన సోదరులు చాలామంది పంజాబ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. బేసిక్గా మనం అగ్రికల్చర్ బిల్ ఏదైతే ఉందో దాని గురించి ఒక కొంచెం వివరం చెప్పాలి.
సో వ్యవసాయ బిల్లుని పూర్తి స్థాయిలో చదివిన వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ బిల్లుని వ్యతిరేకించారు. అయితే పై పైన చదివినటువంటి కొంతమంది వ్యవసాయ బిల్లుని వ్యతిరేకించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినారు. నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, నరేంద్ర మోడీ బీజేపీ కాబట్టి, అది రైట్ వింగ్ కాబట్టి లెఫ్ట్ వింగ్ వాళ్ళు అందరం అపోజ్ చేయాలనేటువంటి ఒక గుడ్డి భ్రమతోటి చాలా మంది అపోజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎలక్షన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించడం చాలాను, మా శక్తి సరిపోదని అనుకున్నప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రంలో వేర్పాటువాద తీవ్రవాదం గతంలో జరిగినటువంటి ఖలిస్తాన్ మూవ్మెంట్కి సంబంధించిన గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసి భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమానికి, వేర్పాటు ఉద్యమానికి ఛాన్స్ లేదని అనుకున్నటువంటి వాళ్ళు భారతదేశం నుంచి మైగ్రేట్ అయ్యి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది వేర్పాటువాద సంస్థలకి సంబంధించినటువంటి పెద్దలు ఫైనాన్స్ చేసి, ఫండింగ్ చేసి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఒక మూవ్మెంట్ని మేము ఏదో ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం అని చెప్పి మీడియా లోపల లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు దాని ఏదో పెద్ద కార్యక్రమంలో ప్రొపగండా చేస్తున్నారు. మరి ఎందుకు అట్లాంటప్పుడు మీరు బిల్లులు వెనక్కి తీసుకున్నారు అని ఇంకో క్వశ్చన్ వస్తుంది చాలా మంది. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారి బిల్లులు తెచ్చిన తర్వాత పార్లమెంట్లోనే నరేంద్ర మోడీ గారు చెప్పినారు, ఈ బిల్లుని ఇప్పుడే మనం ఆపరేషన్లో పెట్టట్లేదు, దీస్ బిల్స్ ఆర్ కెప్ట్ పెండింగ్ అని నరేంద్ర మోడీ గారు ఓపెన్గా పార్లమెంట్లో చెప్పినారు. తర్వాత somebody approached the Supreme Court. Supreme Court also has given a stay for 18 months. Don't execute the new agricultural farm laws in India అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం నడుస్తూ ఉంది, దేశమంతా ఏదో అయిపోతా ఉంది, మొత్తం రైతులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు వచ్చినాయని చెప్పి ఒక ఫాల్స్ ప్రొపగండా చేయడం లోపల కొంతవరకు మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కొంతవరకు సక్సెస్ అయింది. సరే, ప్రజల ఒత్తిడి, నేను ఇందాక చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. ప్రజల విజ్ఞప్తి మేరకి ప్రజలకి మనం కమ్యూనికేట్ చేయడం లోపల ప్రాపర్గా చేయలేకపోయినాం కాబట్టి నేను ఈ బిల్లుని విత్డ్రా చేసుకుంటున్నాను అని నరేంద్ర మోడీ గారు ఆ బిల్లుని విత్డ్రా చేసుకున్నారు. రైతుల కోసమే మేము కొట్లాడినామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉండే బిఫోర్ ఎలక్షన్స్. కానీ ఎలక్షన్స్ తర్వాత ఏమైంది, కాంగ్రెస్ సింగిల్ డిజిట్కి పడిపోయింది. బట్ వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి అనేది మీరు బాగా చదువుకున్నారు కాబట్టి కొంచెం ఓపెన్గా చదివితే యూ విల్ గెట్ అన్ ఐడియా. దాంట్లో ఎక్కడ కూడా కార్పొరేట్ ఫార్మింగ్ అయిపోతారు, మళ్ళీ అంబానీలు, ఆదానీలు, బిర్లాలు వస్తారు అని చెప్పినటువంటి ప్రచారం తప్పు. రైతులకు మేలు చేసేటువంటి ఒక మంచి ఉద్దేశం కొద్దిగా నరేంద్ర మోడీ గారు కొత్త చట్టాలు చేసినారు. బట్ దాన్ని ఇంకొంచెం బాగా ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బిల్లు రూపంలో కూడా తీసుకొస్తే బాగుంటుండే అనేటువంటి ఉద్దేశం కొద్దిగా ఆ బిల్లుని విత్డ్రా చేసుకోవడం జరిగింది తప్ప రైతులకు ఏదో అన్యాయం చేయాలని చెప్పి ఆ బిల్లు తీసుకురాలేదు. దానికి ఖలిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫైనాన్స్ చేస్తా ఉన్నారు, దేశ అంతర్గత భద్రతకి ఇది ముప్పు వాటిల్లుతుంది అని అనుకున్నప్పుడు సో డోంట్ ఎంకరేజ్ ఖలిస్తాన్ మూవ్మెంట్ అని చెప్పి అనుకుని స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి ముందుకు వచ్చి ఆ బిల్లుని తిరిగి విత్డ్రా చేసుకున్నారు. మీరు ఓపెన్గా చదవండి ఒకసారి, ఆ బిల్లులలో నథింగ్ ఈజ్ అగైన్స్ ద ఫార్మర్స్. అండ్ మన నిజామాబాద్ క్వశ్చన్ ఏంటంటే అన్న, మీరు లైక్ నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ధర్మపురి అరవింద్ గారు చెప్పారు, మేము పర్స్ బోర్డు తీసుకొని వస్తాము గెలవంగానే అని. సరే, పర్స్ బోర్డు తీసుకురావాలంటే స్పైస్ బోర్డ్ అని తీసుకొని వచ్చారు. అది ఎంతవరకు ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు? నిజంగా అది పర్స్ బోర్డుకి రిలేటెడా లేకపోతే జస్ట్ నేమ్ చెక్ తెచ్చిందా? ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే బీజేపీ అనేది తెలంగాణలో వస్తుంది. సో చెప్పిన పర్స్ బోర్డు తీసుకొస్తే ప్రజలను ఇంకా బీజేపీ అనేది ఇంకా మంచిగా అవుతుంది. కానీ స్పైస్ బోర్డ్ అని తెచ్చి అది నిజంగా ప్రజలు నమ్ముతున్నారా లేదా? చాలా వరకు అంటే నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఎవరు నమ్మడం లేదు. అది నమ్మేయడానికి బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చేయగలుగుతుంది? అరవింద్ గారి ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఎక్కువ ఉంటారు, అక్కడ పసుపు బోర్డు ఒక డిమాండ్ చాలా ఉంది అనేది గుర్తించి అరవింద్ గారు తన ఎన్నికల సందర్భంగా నేను గెలిచిన తర్వాత 5 రోజుల్లో నిజామాబాద్కి పసుపు బోర్డు తెచ్చిస్తాను అని మాటించినటువంటి మాట వాస్తవం. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మరి ఎక్కడ కూడా చెప్పలేదు, నేను తప్పించుకోవడానికి స్కోప్ లేదు, చెప్పారు. సో పసుపు బోర్డు ఏంటి, స్పైసెస్ బోర్డు ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మరి మీరు పసుపు బోర్డు తీసుకురాకుండా స్పైసెస్ బోర్డు తీసుకొచ్చినారు, దానివల్ల ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా, ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, నమ్ముతారని. ఎందుకంటే జనాలలో ఏం కన్ఫ్యూజన్ లేదు, జనమంతా క్లారిటీగానే ఉన్నారు. కొద్దిమంది మాత్రమే బాగా చదువుకున్నటువంటి మిత్రులు మాత్రమే కొంత కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో పోతా ఉన్నారు. టెక్నికల్గా పసుపు బోర్డు ఏంటి, స్పైస్ బోర్డు ఏంటి? పసుపు బోర్డు ఒక పసుపు మాత్రమే కొనుగోలు చేస్తుంది. స్పైస్ బోర్డు వచ్చిన తర్వాత నిజామాబాద్లో మీరు నిజామాబాద్ అంటున్నారు కాబట్టి రైతులు అడుగుతారు, 2019 ఎన్నికల కంటే ముందు పసుపు ఎట్ల క్వింటాలకు అమ్ముకునే వాళ్ళు ఈ రోజు పసుపు ఎట్ల క్వింటాలకు అమ్ముతా ఉన్నారు.
ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. రైతుకు మనం తెలుగులో చెప్పినామా, హిందీలో చెప్పినామా, ఇంగ్లీష్లో చెప్పినామా అని కాదు. నేను పండించిన పంట నిన్న 100 అమ్మినా, ఇలా 150 అమ్ముతున్నా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ద ఫార్మర్ ఫీల్స్. అంతేగాని దానికి టెక్నికల్ గా పసుపు బోర్డా, స్పైసెస్ బోర్డా, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్ఫుల్ ఆర్ నాట్ అనేది ఇది టెక్నికల్ అంశంగా డిబేట్ చేయడానికి బాగుంటుంది. కానీ అల్టిమేట్ గా రైతు ఏం కోరుకుంటాడు, తాను పండించిన పంటకి నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ రేట్ రావాలి, ఈ రోజు కంటే రేపు ఎక్కువ రేట్ రావాలి, లేదా అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంటే అలా కోల్డ్ స్టోరేజ్ అట్లాంటివి ఉండి వాటిని కొంచెం దాచుకొని ఎక్కువ రేట్ వచ్చిన తర్వాత అమ్మడానికి అవకాశం ఉంటే చూడాలి. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒక మాట అడగండి, గతంలో కాంగ్రెస్ హయాంలో పసుపు ధర ఎంత పోయేది, ఇప్పుడు పసుపు ధర ఎంత పోతా ఉంది? పసుపు పండించడం వల్ల నిజామాబాద్ జిల్లా రైతాంగానికి లాభం జరుగుతుందని అనుకుంటున్నారా, బీజేపీ వచ్చిన తర్వాత నష్టం జరుగుతుందా రేట్లో అనేది ఒకటి కనుక్కోండి. సో లీవ్ అబౌట్ బోర్డు వల్ల లాభం ఏమొస్తుంది ఏం రాదు అనేది ప్రజలకు ఏముండదు నాకు తెలుసు. బికాస్ వీ స్టార్టెడ్ ఈ నామ్స్ అని మార్కెట్స్ స్టార్ట్ చేసినాం. అంటే భారతదేశంలో ఎక్కడ ఎక్కువ రేట్ ఉంటే ఆ మార్కెట్లో మీరు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థని నిజామాబాద్లో కూడా స్టార్ట్ చేసినాం. సో యూ కంపేర్ ద రేట్స్ ఆఫ్ ఎర్లియర్ అండ్ దీస్ డేస్. పసుపు బోర్డు టెక్నికల్ గా రాలేదు, కానీ స్పైసెస్ బోర్డు మాత్రం వచ్చింది నిజామాబాద్ కి. సెంట్రల్ గవర్నమెంట్ has given almost 35 crores of rupees for the spices board to be established in Nizamabad. నమస్తే, నా పేరు రాము అండ్ నేను పెరిగింది మోస్ట్లీ మీ కాన్స్టిట్యున్సీలోనే దుబాక బెల్దొడ్డి మండలంలో వెళ్ళాను. మీరు ఎలక్షన్స్ అప్పుడు కూడా గెలవాలని చాలా కోరుకున్నాం. అక్కడ అందరు దుకాణాలకు పోయి ఏవైతే వేస్తారు లేదా అంటే అందరూ టీఆర్ఎస్ పైసలు తీసుకున్నామంటే రిలేట్ చేస్తారు, మీకే ఇస్తామని చెప్పారు. సో అన్న ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇప్పుడు మనం వీళ్ళు పదే చెప్తారు కదా ఇంటికి అలాగే తీస్తున్నదే కానీ ఇప్పుడు మా మండలే తీసుకుంటే ఒక్క ఊరికి కూడా కింద వస్తుంది కదా. అంటే ఆ పదే వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే మీరు ఎందుకన్నా అంటే ఎండగంటలేదు, లైక్ డైరెక్ట్ ఒక సవాలు ప్రతి సవాళ్ళకి వేస్తారు కదా అన్న, అట్లా చేస్తలేదు. ఆ స్కీమ్ తోటి వచ్చింది పోయిందేమో కానీ ఉన్న రోడ్లు ఏదో అవి కదా. లాస్ట్ టైం ఇండియా పోయినప్పుడు ఉన్న సీసీ రోడ్లు అన్ని రమేష్ పెట్టింది కదా. అండ్ ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, రోజు మంచి 5-6 గంటలు అలా నీళ్ళు వచ్చాయి ఇంటికి. అది వేసి దాని మీద వేద్దామని చెప్తే మొత్తం పోయింది. ఇది కూడా ఊరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న. పల్లెటూళ్ళలో కూడా బోర్లు మోటార్ పెట్టినట్టు వచ్చింది. సో అది ఎందుకు కరెక్ట్ వెళ్ళగట్లేదు. ఇప్పటికి కూడా ఇంటికి నల్లని తీసుకోమంటారన్న, ప్రతి ఇంటికి 100% వచ్చేసారంటారు. అది కొంచెం మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ రావాలనుకుంటున్నారు. లాస్ట్ టైం సస్పెండ్ అయ్యాను అన్ఫార్చునేట్లీ. నెక్స్ట్ టైం అన్నా గట్టిగా మాట్లాడుతున్నాను. ఛాలెంజ్ అయింది 100%. నేను 2 years ఛాలెంజ్ అయింది. 6వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని ఇందాక నేను టీవీలలో చూసాం. సో నా ప్రోగ్రామ్ కూడా 5th మధ్యాహ్నానికి కన్క్లూడ్ చేసి వెళ్ళిపోతా ఉన్నాను, ఎందుకంటే 6th మార్నింగ్ అసెంబ్లీకి పోవాలి కాబట్టి. సో మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా అసలు తెలంగాణలో ఎవరు మంచినీళ్ళు తాగలేదు, నేను ఇందాక చెప్పినాను కదా, మేము వచ్చినాకనే తాగుతున్నారు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండేది గతంలో కూడా. ప్రతి ఊర్లో కూడా 1 గంటలో 2 గంటలో నల్ల నీళ్ళు వచ్చేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఇంకా బాగా మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ఒక ప్రయత్నం పేరు పెట్టినారు. దాని పేరు మిషన్ భగీరథ అని పెట్టారు. మిషన్ భగీరథలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, పాత రోజులలో ఇనుప పైప్ లైన్లు ఉన్నాయి భూమిలో, అక్కడ ఒక 15-20 సంవత్సరాల తర్వాత జంగులు ఉంటాయి, రస్ట్ వస్తుంది, రస్ట్ వచ్చిన మంచినీళ్ళు వస్తే కష్టం వస్తాయి అని వేరే చెప్పకుండా అక్కడ ఒక కంపెనీ దగ్గర 30,000 కోట్ల రూపాయల పైపులు, ప్లాస్టిక్ పైపులు తయారు చేసి అక్కడ స్టాక్ ఉన్నాయి. ఆ పైపులు ఎంత యూజ్ చేయాలంటే, నేను ఎలక్షన్స్ అప్పుడు 100-200 ఇచ్చిన కదా సార్, ఈ కాంట్రాక్ట్ నాకు ఇవ్వమంటే దానికి ఒక పేరు పెట్టేసి ఆ పాత ట్యాంకులకే ఈ కొత్త పైపులు వేసే కార్యక్రమం పెట్టింది. మీరు చెప్పినట్టు అన్ని ఊళ్ళలో మంచిగా వేసిన రోడ్లని మళ్ళీ తవ్వుకుంటూ ఆ ప్లాస్టిక్ పైపులు, బ్లూ పైపులు వేసినారు. సో మిషన్ భగీరథ రాబోయే ముందు మంచినీళ్ళు వచ్చినాయి. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సమస్యలు పెరిగినాయి ప్రజలకి. సో మొత్తానికి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పలేను, బట్ ఎక్స్పెక్టేషన్స్ మేరకు మీ దగ్గర ఎట్లయితే మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, మీ దగ్గర ఎట్లయితే స్ట్రీమ్గా వాటర్ ఇవ్వగలుగుతున్నారో అటు ఇవ్వలేకపోతా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ అగైన్ ఏ పాపులర్ స్కీమ్ విచ్ వాజ్ అనౌన్స్డ్ బై ద టీఆర్ఎస్ to make somebody happy or to make some contractor happy. It has not given 100% result అనేది అయితే నేను చెప్పగలుగుతాను. బట్ కొన్ని విషయాలు జనానికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే అర్థం చేసుకుంటారు ప్రజలు అనేది మేము అనుకుంటాము. హలో, ఈ రాజాశ్రీ పీడీ యాక్ట్ చేస్తుంది కదా, అది మీరు ఫైట్ చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ప్రచారం జరిగింది. దాని మీద కొంచెం క్లారిటీస్ ఏమవుతాయంటే ఈ కన్ఫ్యూషన్స్ అనేది దూరం అవుతాయి. బీజేపీ నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు, పార్టీ స్టేట్ పార్టీ నుంచి కూడా ఏం సపోర్ట్ లేదు అనే విధంగా ప్రతి పార్టీలు అది ప్రచారం చేస్తున్నాయి కదా. దాని గురించి మీరు స్పష్టంగా ఒకటి
అందరికి తెలియజేసి మీటింగ్ ద్వారా అందరికి సో తెలియజేసుకోవాలి. నేను ఇందాకే చెప్పినట్టు రాజా సింగ్ గారిని సస్పెండ్ చేసింది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు. పార్లమెంటరీ పార్టీ బోర్డ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఏజెన్సీ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎవరు పార్టీ అధ్యక్షుడు కావాలి అనేది నిర్ణయించేది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఎవరైనా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి శిరస్సు వచ్చి ఆమోదం జరపాల్సిందే తప్ప ఇంకొకటి మాట్లాడాల్సిందే లేదు. బీయింగ్ వకీలుగా రఘునందన్ రావు ఏం చేస్తున్నాడంటే రఘునందన్ రావుని, బీజేపీని, రఘునందన్ రావుని, ఎమ్మెల్యే పదవిని, రఘునందన్ రావుని, వకాలతుని, యూ కెనాట్ సెపరేట్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆ లైన్లో ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ మోర్ దాన్ దిస్. నేను ఒకవేళ రాజాసింగ్ గారి తరఫున వకాలత్ చేస్తే కూడా ఎక్కడ వకాలతులో నా సంతకం ఉన్నది, నా పేరు ఉండదు, సంబడి ఎల్స్ విల్ రిప్రజెంట్. కానీ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను వెళ్ళి రాజాసింగ్ గారికి వెళ్ళి ఆర్గ్యూ చేస్తున్నాను అని నేను చెప్పేటువంటి పరిస్థితిలో లేదు, చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఇది బట్ యూ విల్ కమ్ అవుట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ సార్. నమస్కారం. పొలిటికల్ అండ్ నా పేరు సతీష్, మీకు పెద్ద ఫ్యాన్ అన్న. ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, బీజేపీ ఎదుగుతున్న తెలంగాణలో ఇప్పుడు బీజేపీ లీడర్స్ వచ్చి కొందరు రామోజీరావు కలవడం, కుందరెడ్డి అని కలవడం, అలాంటి జరగడం వల్ల సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ, జనాల్లో కానీ, బీజేపీ సింపథైజర్స్లో కానీ ఏం డౌట్ వస్తుందంటే మళ్ళీ బీజేపీ ఎదుగుతున్న టైంలో వేరే పార్టీతో అలయన్స్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళ గురించి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఒకసారి, బ్యాడ్గా కానీ, గుడ్గా కానీ, వాటెవర్. మళ్ళీ అలా జరిగితే కేసీఆర్ పెద్ద బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టే అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? 2018 తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు పొత్తు పెట్టుకోవడం అడ్డంగా పెట్టి, బూచిగా చూపెట్టి, పొద్దుగా లేస్తే మళ్ళీ విజయవాడకి పోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఒక బదనాం చేసి చంద్రశేఖరరావు గారు రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ మాటను వాడుకున్నాడు. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ అట్లాంటి సంబంధాలు, బాంధవ్యాలు ఏమన్నా ఉన్నా కానీ అవి కనబడిన సంబంధ బాంధవ్యాలే ఉంటాయి తప్ప ఇంకొకరికి అవకాశం ఇచ్చి చంద్రశేఖరరావు గారు మళ్ళీ ఒకసారి మనల్ని తిట్టడానికి అవకాశం ఇచ్చేటువంటి రీతిలో ఉండవు. అయితే సెటిలర్స్ కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి మిత్రుల పట్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సాఫ్ట్గానే ఉంటుంది అనే మెసేజ్ పోవాల్సినటువంటి అవసరం ఉందని పార్టీ భావించింది. కాబట్టి అటు జూనియర్ రెడ్డి గారిని కలిసినా, ఇటు నితిన్ని కలిసినా, అటు రామోజీరావు గారిని కలిసినా, లేక ఇంకొకరిని కలిసినా, వివిఎస్ లక్ష్మణ్ గారిని కలిసినా దాని వెనకాల ఒక దూరదృష్టితో చేస్తా ఉన్నాను తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సాధ్యమైనంత వరకు ప్రతి బూత్ని మనమే ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా గెలవాలనేది అమిత్ షా గారి ఆలోచన. తప్పనిసరి పరిస్థితులలో ఏమైనా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు ప్రీ ఎలక్షన్స్ ఆఫ్ పోస్ట్ ఎలక్షన్స్ అనే ఇందాక చెప్పిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మేము శిరసావహిస్తామని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అట్లాంటి తప్పు నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తా ఉన్నాను. ఎవరిని కలిసినా దాని వెనకాల దురుద్దేశాన్ని మాత్రం దయచేసి ఆపాదించకండి, మంచి కోసమే కలుస్తా ఉన్నామనేది అర్థం చేసుకోండి. హలో, నా పేరు శ్రీనివాస్. సో నేను అడగాల్సింది ఏంటంటే, మీరు బీజేపీ పార్టీ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ రీచ్ అన్నారు కదా. సో ఇది రీచ్ కావాలంటే గవర్నమెంట్ ఉన్న కొలమానం ఏంటి అసలు? ప్రస్తుత పరిస్థితి అవి ఒక తేనెపిక్క లాంటి క్వశ్చన్ యాక్చువల్గా నేను అడగాల్సింది. సో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంది ఇండియాలో. ఇదంతా నేను అనుకున్నది ఏంటంటే, ఈసారి నరేంద్ర మోదీ గెలిస్తే నెక్స్ట్ టైం రిజర్వేషన్ సిస్టమ్ తీసారని నా ఉద్దేశం కాదు. సో అందులో ఒక క్రీమీ లేయర్ లాంటివి పెట్టేసి దాన్ని బట్టి ప్రజలకు గవర్నమెంట్ పథకాలు అందితే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. సో అది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం అనేది కులం, మతం, జాతి ఏది లేకుండా సిస్టమ్, అసలు గవర్నమెంట్ సిస్టంలో లేకుండా చేస్తే అదొకటి స్టార్టింగ్ పాయింట్ లాగా అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలన్నిలో ఎక్కడ చూసినప్పుడు మీరు ఏ క్యాస్ట్, మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, రంగు ఏంటి, కొన్ని దీని అడగరు. మన ఇండియాలోనే కులము, జాతి, రంగు దీని బట్టి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అంటే ఒక వర్గానికి చెందిన పార్టీ కూడా పేరు.
ఫస్ట్ మన ప్రభుత్వం అన్ని విషయాల్లో తీసేస్తే ఆటోమేటిక్గా అవుతుందని నా ఉద్దేశం. మీరేమంటారు? ఇది ఏమైనా పాసిబుల్ అవుతుంది ఫ్యూచర్లో? తప్పకుండా మంచి సూచన చేసినారు మీరు. అయితే ఒక అవార్డుని కూడా వేసినారు చివరిలో. ఏమనంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉందని. అది నాకు తెలిసి అట్లా లేవు. బాత్రూమ్ కట్టించినప్పుడు నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నువ్వు ముస్లిం అయితే నీకు బాత్రూమ్ ఇవ్వం, నువ్వు క్రిస్టియన్ అయితే నీకు బాత్రూమ్ ఇవ్వని ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ఉజ్వల అనే పథకం పెట్టి పేదోళ్ళందరికీ, సిలిండర్ లేని వాళ్ళందరికీ ఫ్రీ సిలిండర్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉజ్వల పథకం కింద. అప్పుడు కూడా మీరు ఏం కులం, మీరు ఏం మతం, మీరు ఏం రకం అని ఎక్కడ అడగలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజనే ఇచ్చుకుంటూ వచ్చినాం. సో పూర్తి ఐడెంటిఫై చేసినప్పుడు మీకు టాయిలెట్ ఉందా లేదా, లేదు కట్టుకోండి. మీకు సిలిండర్ ఉందా లేదా, ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చి సిలిండర్ ఇచ్చింది. ఎస్, మీరు చెప్పిన ఒక మంచి మాట. బట్ ఇప్పటికిప్పుడు మేము ముట్టుకోలేకపోవచ్చు దాన్ని. కానీ చాలా మంది చాలా మాటలు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని ఎలక్షన్లకు వస్తే వాడుకుంటుంది. కన్క్లూడ్ చేస్తాం సార్ మహేష్ అన్న 2 minutes కన్క్లూడ్ చేస్తాం. బీజేపీ ఎప్పుడు కూడా రామ మందిరాన్ని ఎలక్షన్స్ కోసమే వాడుకుంటుంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తారా? ఇట్లాంటి చాలా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఒక్కొక్క అనేక సమస్యలకి మేము పరిష్కారం చెప్పుకుంటూ వచ్చినాం. కోవిడ్ రాకపోతే 2 సంవత్సరాలు ప్రపంచం డిస్టర్బ్ కాకపోయింటే ఇంకా అనేకమైనటువంటి సంచలన నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకొచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 2 సంవత్సరాలు కోవిడ్ పుణ్యమాని అందరూ కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇచ్చినటువంటి సూచనలు అన్నీ కూడా మా మధ్యలో ఉన్నాయి. అవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లాంటివన్నీ కూడా త్వరలోనే భారత పార్లమెంట్లో ఉంటుంది. ప్రజల ఆమోదం పొందుతుంది. ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. 1 సంవత్సరం వెనుక 1 సంవత్సరం ముందు దాదాపు 7 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న దాదాపు అన్ని సమస్యలకి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం లభిస్తుందని మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కాబట్టి చాలా బాగా వాడినారు. నా పేరు సందీప్, బీజేపీ ఫ్యాన్ని, నరేంద్ర మోడీ ఫ్యాన్. అయితే మీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అనగానే ఒకేసారి ఏకదారి చెప్పినట్టు స్పీచ్ వాజ్ మామూలస్. ఒక 5 నిమిషాలు మాట్లాడడం మాకు వచ్చేస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని స్టేట్స్లో బీజేపీ రూలింగ్లో ఉన్న చోట్ల కరప్షన్ ఛార్జెస్ అట్లా వస్తున్నాయి. అలాంటి ఛార్జెస్ని ఎదుర్కొంటూ మన తెలంగాణలో బీజేపీ వస్తే ఎలా కరప్షన్ని నిర్మూలిస్తాము అని దానిపైన వాట్ ఈజ్ అప్రోచ్ తెలంగాణ 2-3 minutes విల్ కన్క్లూడ్. గవర్నమెంట్ తెలిసినట్టు విల్ స్టాప్ ద డిసిషన్. మరి అడిగినట్టు ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, హౌ యూ విల్ ఎరాడికేట్ కరప్షన్ ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ ద కంట్రీ. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కరప్షన్ ఉందనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి కదా, ఎట్లా అని అంటా ఉన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో 4,500 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 700 మంది ఎంపీలు ఉన్న చోట ఎక్కడో ఒక చోట కొందరు పొరపాటు చేస్తారు. అది వ్యక్తులు చేసినటువంటి పొరపాటు తప్ప వ్యవస్థ చేసినటువంటి పొరపాటు, పార్టీ చేసినటువంటి పొరపాటు కాదు. పొరపాటును అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా, అది లుప్పూడి తర్వాత రాజాసింగ్ అయినా, భవిష్యత్తులో రఘునందనరావు అయినా, మీరైనా, ఎల్లయ్య అయినా, మల్లయ్య అయినా, భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలకు విరుద్ధంగా కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అట్లాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే భవిష్యత్తులో దే విల్ బి పనిష్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆల్సో. నా పేరు దిలీప్ అన్న. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను. చిన్న క్వశ్చన్ అన్న. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్య విధానాన్ని మొత్తం కేసీఆర్ అయితే మొత్తం భాగం పట్టి చేసింది. ఇప్పుడు పక్కనే ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఆ విద్యా వైద్యం విధానం మీద మన పార్టీ స్టాండ్ ఏముంటుంది, అది మీరు ప్రజలకు ఎట్లా చెప్దాం అనుకుంటారు? ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఇంకొకటి, చాలా మంది తల్లిదండ్రులు అక్కడ ఉన్న మన దేశంలో మంచి మంచి ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు, ప్రపంచంలోనే మొదటిది నలంద విశ్వవిద్యాలయం మన భారతదేశంలోనే ఉంది. అట్లాంటి యూనివర్సిటీలు కాదని బయట దేశాలకు వచ్చి చదువుకుంటున్నా. ఇప్పుడు అట్లాంటి స్టూడెంట్స్కి, ఇప్పుడు నిరుద్యోగ యువతకు కానీ స్టూడెంట్స్కి కానీ మీరు భారతదేశం మీద అట్లా కాన్ఫిడెన్స్ మీరు ఎట్లా తెద్దామనుకుంటారు? ఇక 3వ క్వశ్చన్ ఏంటంటే, ఏమంటారు, మన యువత పాలిటిక్స్లోకి వచ్చి దేశాభివృద్ధి కోసం కొట్లాడాలి అని మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారో దాని గురించి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి అన్న.
థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కొత్తగా 33% యువకులకు అవకాశం ఇస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి భారత పార్లమెంట్ని చూస్తే మీరు చూసారు, బెంగళూరు నుంచి వచ్చినటువంటి సూర్య ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే సూర్య గారు ఎంపీగా గెలిచి వచ్చినారు. మీరంతా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆ బిల్లుని అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 పెట్టినప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగింది. పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక యువ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు విన్నారు, గుర్తున్నాడా? ఎక్కడి నుంచి? లడాఖ్ నుంచి మాట్లాడినారు, చూసింది. ఒక సూర్య, ఒక లడాఖ్ ఎంపీ, బాంబే నుంచి వచ్చిన పూనం, ఇట్లాంటి చాలా మంది 33% ప్రతిసారి కొత్త వాళ్ళకి, యువకులకి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుంది. నిజంగా మీకు పోటీ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ముందు రండి, జనాలలో పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి. డెఫినెట్లీ యూ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. దానికి ఏదో రికమెండేషన్ ఉందా, పైసలు ఉందా, ఇవన్నీ ఏమున్నాయి. మీకు జనం పట్ల ఉన్న కన్సర్న్ ఎట్లా ఉంది, జనానికి మీ అప్రోచ్ ఎట్లా ఉంది, వాట్ ఈజ్ యువర్ మోటో, మీరు ఎట్లా మార్చాలనుకుంటున్నారు, మీ ఐడియాలజీ అనే దాన్ని బట్టి మీకు సీట్లు వస్తాయి. ఖచ్చితంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, యూత్ని ఎంకరేజ్ చేస్తాం. ఖచ్చితంగా భారతదేశ పార్లమెంట్లో ఎక్కువ మంది కొత్త పార్లమెంటేరియన్స్, యంగ్ పార్లమెంటేరియన్స్ వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ సింబల్ ఫర్ ద ఇండియన్ డెమోక్రసీ అనేది మొదటి నేను అనుకుంటున్నటువంటి విషయం. ఇంకా విద్య, వైద్యం తెలంగాణలో ఏమైంది, భారతదేశ వ్యాప్తంగా ఏమవుతా ఉంది, ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్ టు బి డిబేటెడ్. భారత రాజ్యాంగంలోనే నేను పొద్దున కార్లో పోతున్నప్పుడు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి చెప్పినాను, 6 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కానీ భారత రాజ్యాంగంలోనే పెట్టినాడు. బట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ యొక్క దుర్మార్గం వల్ల అది అమలు అవుతలేదు. పొద్దున ఎవరు చెప్తా ఉన్నారు, ఇక్కడ అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్న, గవర్నమెంట్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పారు. కానీ మన కాన్స్టిట్యూషన్లో అప్పుడే రాస్తున్నారు అంబేద్కర్ గారు 6 to 14 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇట్ హాస్ బీన్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కంట్రీ. భవిష్యత్తులో మెల్లగా దాన్ని గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఓవర్సీస్ వచ్చే స్టూడెంట్స్ ఏమంటారు, అన్ని విశ్వవిద్యాలయాలు తెలంగాణలోని గొప్ప విశ్వవిద్యాలయాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం. సో వాటికి ఏంటంటే 1971 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ నాకు రాజ్యాధికారం, కమ్యూనిస్టులకి యూనివర్సిటీల అధికారాలను ఇచ్చి మన కరికులాన్ని అంతా పాడు చేయడం వల్ల యూనివర్సిటీస్ యొక్క కల్చర్ పాడైపోయింది. కొత్త కరికులం రాయడం కోసం అని చెప్పి నరేంద్ర మోడీ గారు కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడానికి చెప్పి మళ్ళీ మొదలుపెట్టినారు. ఖచ్చితంగా ఇండియా విల్ గెట్స్ ఇట్స్ ఫేమ్. మన భారతదేశానికి కూడా మళ్ళీ నలంద లాంటి యూనివర్సిటీస్ అన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తారు, కొత్త కరికులం వస్తుంది. ప్రపంచంలో ఉన్న మెజారిటీ దేశాలకి ఇప్పుడు పనిచేసేటువంటి వాళ్ళంతా ఇండియన్సే. భవిష్యత్తులో మళ్ళీ అక్కడ కూడా ఇండియాకి మైగ్రేట్ కావడానికి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. మునుగోడు మీద వదిలేసి మీ స్ట్రాటజీ కానీ మీ ఎట్లుంది దాని మీద కమెంట్ చేయాలని. మునుగోడు మేము గెలుస్తా ఉన్నాం. దుబాయ్ ఎట్లా గెలిచినామో, హైదరాబాద్ కొన్ని విషయాలు ఆన్లైన్లో ముందే చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ప్లాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ మారుతూ ఉంటుంది, మన యాక్షన్ బట్టి వాళ్ళ రియాక్షన్ మారుతూ ఉంటుంది. వీఆర్ ఆన్ గ్రౌండ్, మేమంతా ఒక రౌండ్ తిరిగి వచ్చాం గ్రౌండ్లో కూడా. బేసికల్గా ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎన్ని డబ్బులు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే మూడులో ప్రజలు లేరు. టీఆర్ఎస్ మీద ఒక రకమైన నెక్స్ట్ అంటారు కదా, విరక్తి వచ్చింది. మీరు 10 లక్షలు ఇస్తే కూడా మేము ఓటేయం బాబు, నీకు దండం, నీ దగ్గర డబ్బులు బాగుంటే ఇచ్చుకొని తీసుకుంటున్నారు తప్ప ఓటు వేయడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా లేరు. నేను ఏదైనా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతలేను. హుజురాబాద్లో రైట్ దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఇంటికి 10 లక్షలు ఇచ్చినారు. ఆ ఊళ్ళే 43 ఓట్లు వస్తాయని లెక్కలేసుకున్నారు. బట్ దే నెవర్ సక్సీడెడ్. అందుకని తెలంగాణ ప్రజల్ని పైసలు ఇచ్చి కొనుక్కుందాము, డబ్బులు ఇచ్చి గెలుద్దాము అని టీఆర్ఎస్ అనుకుంటే అది భ్రమ అనేది హుజురాబాద్లో తేలిపోయింది. కేసీఆర్ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయనను దించాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో దట్ ఈస్ నెక్స్ట్. పక్కన కాంగ్రెస్ ఉంది కదా అంటే కాంగ్రెస్ లాస్ట్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్. జనంలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పోయింది. వీళ్ళ మీద విరక్తి వచ్చింది, వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఎంతో అంతో మంచిగా కనబడుతుంది, కొట్టాడేటువంటి పార్టీ, కేసీఆర్కి ధీటుగా నిలబడేటువంటి పార్టీ, గెలిచినా అమ్ముడుపోకుండా నిలిచేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అదృష్టవంతుడు, బై ఎలక్షన్స్ లోపల గెలుస్తాడని సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ వరుణ్. Thank you everyone.
ప్రోగ్రామ్ ఇంకా 15-20 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాం. దాంట్లో కొన్ని